ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులున్నా రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని ఆరోపించారు. భద్రాచలంలోని గిరిజన భవన్లో కోయ ఎలవేల్పుల చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివాసీల చరిత్ర, సంస్కృతిని తెలిపే పుస్తకావిష్కరణకు కృషి చేసిన ఐటీడీఏ పీఓ రాహుల్ను మంత్రి సీతక్క అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు బహిరంగ లేఖ రాశారు. సమ్మెలో పాల్గొన్న వారిపై బెదిరింపులకు గురి చేయకుండా వారి డిమాండ్లను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ చందానగర్లో సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో 5 నిందితులపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. వీరు సమాజంలో అభద్రతా భావం కలిగించడమే కాకుండా మారణాయుధాలు వినియోగిస్తున్నారనే కారణంతో పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ ట్రైనర్ బ్యూటీషియన్ శిక్షణ పొందుతున్న మహిళల ఫోటోలను చిత్రీకరించి సహచరుడి ద్వారా వేధిస్తున్నట్లు బాధితులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆలయ సిబ్బంది అన్నప్రసాద తయారీలో వినియోగించే కాజుతో పకోడీలు తయారు చేసి అధికారులకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కరీంనగర్లోని డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని ఆందోళన చేపట్టారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. హన్మకొండలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఓ ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా జులిపించారు. నిర్వాహకుడు రాజేష్ తో పాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకుని ₹1,00,000 నగదు, 12 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నకిలీ ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేస్తున్న ఓ వ్యక్తిని గుర్తించి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాపారావు నకిలీ ఫోన్ పే ద్వారా ₹1,00,000 కాజేసినట్లు బాధితులు తెలిపారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. క్యామల్ క్యూ సంస్థ నిర్వాహకులు బాధితుల నుంచి ₹5 కోట్ల వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ₹10 లక్షల విలువైన 20 కిలోల గంజాయి, 3 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందగా ఈ ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించట్లేదని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి ₹1,00,00,000 పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన మణిభార్గవ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.